ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్. ఈరోజు సమ్మర్ స్పెషల్గా పుచ్చకాయ జ్యూస్ అలాగే పుచ్చకాయతో ఐస్ క్యాండీస్. పుచ్చకాయలో యూజెస్ ఏంటంటే దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది వేసవి కాలంలో హైడ్రేట్గా ఉంచుతుంది. చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. పుచ్చకాయ జ్యూస్ తయారీ విధానం: ముందుగా మీడియం సైజులో ఉన్న పుచ్చకాయని తీసుకుని దాన్ని 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని బౌల్లో వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కల్ని మిక్సింగ్ జార్లో వేసుకుని 2 టేబుల్ స్పూన్ షుగరు, 2-3 ఐస్ క్యూబ్ ముక్కలు వేసుకుని మిక్సీ పెట్టుకోవాలి. అంతే, మనకి ఎంతో టేస్టీగా ఉండే పుచ్చకాయ జ్యూస్ రెడీ అయిపోయింది. ఈ జ్యూస్ని మనం సర్వ్ చేసుకునేటప్పుడు చిటికెడు సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ లెమన్ వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఐస్ క్యాండీస్. ఈ పుచ్చకాయ జ్యూస్ని చిన్నపిల్లలు ఇష్టపడలేని వాళ్ళకి ఇలా ఐస్ క్యాండీస్ కూడా చేసి ఇవ్వచ్చు. ఈ ఐస్ క్రీమ్ మోల్డ్స్ అన్నవి మనకి సూపర్ మార్కెట్స్లో కానీ డిమార్ట్స్లో కానీ దొరుకుతూ ఉంటాయి. ఇవి లేకపోయినా సరే మనకి టీ గ్లాసులు ఉంటాయి కదా, వాటిలో కూడా చేసుకోవచ్చు. మనం చేసుకున్న జ్యూస్ని వీటిలో ఫిల్ చేసుకుని 6 to 8 అవర్స్ డీప్లో కనుక మనం పెట్టామంటే అవి ఐస్ క్యాండీస్లో తయారవుతాయి. 6 to 8 అవర్స్ తర్వాత మనకి ఐస్ క్యాండీస్ తయారైపోయాయి. మనం ఫ్రూట్స్తో చేసే ఏ క్యాండీ అయినా సరే ఇన్స్టెంట్గా తయారు చేసుకుంటాం కాబట్టి అది వెంటనే తినేయాలి, నిల్వ ఉండదు. ఇలా మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.